ఫాదర్స్ కాలనీ శ్రీచంద్ ముల్లా డైరెక్షన్లో ప్రిన్స్ హీరోగా నిర్మాతలు డైరెక్టర్ గారు చెప్తారు. సో రత్నమయ్య గారు మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఆయన ఒకప్పుడు ఫైనాన్సరు. ఆయన ఫ్రెండ్స్ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. సో దాదాపు ఈ సినిమా 90% అయిపోయింది. ఇంకా 10% ఉంది. యాక్చువల్గా అయిపోవాల్సింది. బట్ ఏంటంటే ఎన్నికల వల్ల మధ్యలో ఒక 2 నెలలు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో మొత్తానికి ఈ సినిమా ఫినిష్ అయిపోయింది. లాస్ట్ షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్లో సినిమా మొత్తం పూర్తి చేసి మేబీ ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలీ గారు ఇందాక చెప్పినట్టే మధ్యలో ఒక 2 months యాక్చువల్గా గ్యాప్ వచ్చింది ఎలక్షన్స్ వల్ల. తర్వాత మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్ట్ ఎండింగ్ కల్లా రిలీజ్కి వచ్చేస్తుంది అనుకుంటున్నాను. సినిమా గురించి చెప్పాలంటే ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇట్స్ హారర్ కామెడీ అనొచ్చు జానర్. సాంగ్స్ అన్నీ కూడా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే సార్జీ స్టూడియోలో నైట్ ఎఫెక్ట్ సాంగ్ చేస్తున్నాం. విష్ మీ లక్. థ్యాంక్ యూ. నేను దేవని మీ అందరికీ తెలుసు, కానీ నా ఒరిజినల్ క్యారెక్టర్ చేసే అవకాశం ఇంతవరకు రాలేదు. సో డైరెక్టర్ గారు నన్ను దేవని గుర్తించి ఈ సినిమాలో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ సినిమాలో నేను, సిండే గారు, నా కొడుకు క్యారెక్టర్ వేసిన అబ్బాయి, మేము ముగ్గురం దెయ్యం. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఆలీ గారు చెప్పినట్టు 100% మీకు అందజేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ये रत्नमैया, गणपति रेड्डी और श्रीचंद ये हमारे फिल्म के बेसिक पिलर्स हैं. उन्होंने हमको जो फिल्म दिया है एक डिफरेंट फिल्म कर रहे हैं हम लोग. मतलब सस्पेंस भी है, कॉमेडी भी है, इंटरटेनमेंट बहुत है और लव भी है. और आप फुल देखिए फिल्म और आप बताइए हमको जो हम बताए वो करेक्ट है कि नहीं. और हमारे सब जो कलाकार हैं वो बेसिकली कॉमेडियंस है, ज़्यादा है उसमें. और स्टोरी बहुत अच्छे है. प्रिंस ने बहुत अच्छा काम किया है. हीरोइन निकिता ने बहुत अच्छा काम किया है. नमस्कार एवरीवन, आई एम निकिता पवार एंड दिस इज़ माय फर्स्ट मूवी. सबसे पहले मैं थैंक यू कहूँगी मेरे डायरेक्टर सर को, प्रोड्यूसर सर को, जिन्होंने मुझे मौका दिया. एंड आई एम सो ग्लैड मुझे इतने बड़े बड़े आर्टिस्ट के साथ काम करने का मौका मिला. एंड एज दिस इज़ माय फर्स्ट मूवी, सो मैं बहुत एक्साइटेड हूँ कि ये मूवी कब रिलीज़ होगी. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎందుకంటే ఈ సినిమా మేము చాలా ప్రేమతో ఎందుకు చేస్తామంటే డార్క్ కామెడీ ఎప్పుడు నేను చేయలేదండి. డార్క్ కామెడీలో ఒక ప్రేమ కథ చిత్రం కానీ చాలా సినిమాలు వచ్చినాయి. ఆ జానర్లోనే వస్తూ కొత్తగా నవ్వించే చిత్రం. 2 hours ఉంటుంది సినిమా. 2 hours డెఫినెట్గా నవ్వుకుంటారు. డెఫినెట్గా చెప్తున్నానండి, ఈ సినిమా మంచి సినిమా అయ్యి ప్రొడ్యూసర్ 4 డబ్బులు డెఫినెట్గా వచ్చి మా శ్రీచంద్ గారికి ఇంకా 4-5 సినిమాలు వస్తాయని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మల్లిక్ ఎంవికేనండి. ఇది నా ద్వితీయ చిత్రం. ఇదే బ్యానర్లో నేను లవ్ టచ్ అనే ఫస్ట్ సినిమా చేశాను. ఇది నాకు మళ్ళీ పిలిచి మళ్ళీ అవకాశం ఇచ్చారు రత్నమయ్య గారు, గణపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా డైరెక్టర్ గారు ఎంతో ప్రోత్సహించారు. దీనిలో కథానుగుణంగా సాగే 3 పాటలు ఉంటాయి. 3 సిచ్యువేషనల్ సాంగ్స్. రేపు ఎల్లుండి వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోలో ఒక సాంగ్ కూడా సెట్ చేసాము. సాంగ్ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ అన్నీ కూడా రికార్డింగ్ అయిపోయాయండి. ఐ థింక్ నెక్స్ట్ మంత్ 15th లోపల మిగిలిన 2 songs కూడా ఫినిష్ చేసుకొని ఆగస్టులో మేము రిలీజ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము. ఆర్టిస్టుల పరంగా కానీ టెక్నీషియన్ల పరంగా కానీ ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మమ్మల్ని ప్రతిదానికి మాకు సపోర్ట్ చేసి ఇచ్చేసినందుకు మా కృతజ్ఞతలు వాళ్ళందరికీ. Hi, my name is Khushi Rajput और I'm doing this song in this film. This is a special song and the music of the film is very nice and even the song is very nice. Hi, this is Sufi Sayyed और मैं इस फिल्म में एक स्पेशल सॉन्ग करने के लिए आई हूँ. The music is very good and the beats are awesome and obviously film is very nice and our director is very nice. He is a good man and hopefully we are praying कि ये फिल्म बहुत अच्छी जाए और हमारा सॉन्ग भी लोगों को बहुत पसंद आए. Thank you. ఏంటి బ్రో ఇదంతా? పూర్తిగా మారిపోయి కొత్తగా ఉన్నావు. నాన్నగారు పోగానే రాలేవని తెలుసు, కానీ ఇక్కడే ఉండిపోతావని అనుకోలేదు. ఇదంతా వద్దు బ్రో, రా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేశాక తిరిగి వెళ్ళలేవు.
ఒక్కసారి కత్తి చేత పట్టావంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేవు.